మీరు చెప్పినట్టు యంగ్ పీపుల్‌లో కూడా చూస్తున్నాం కదా! అదేంటి మళ్ళీ ఎందుకొస్తుంది? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఆస్టియోఆర్థరైటిస్లో. వన్ ఈస్ కాల్డ్ యాస్ అ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. దానికి రీజన్ ఏమి ఉండదు. ఓకే. అది ఇట్ ఈస్ లైక్ ఇడియోపతిక్ రీజన్ అంటాం. దానికి ఏం రీజన్ ఉండదు. అది ఓన్లీ వయసు పైబడే వాళ్ళకి వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ హౌ ద హెయిర్ గెట్స్ గ్రే, అంటే జుట్టు ఎలా తెల్లబడుతుందో అట్లా ఆ కార్టిలేజ్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ వచ్చి దట్ విల్ బికమ్ డీజెనరేటివ్ అండ్ ఈ మోకాలు ఒకదానికొకటి తగులుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ కాస్ పెయిన్. దట్ ఈస్ అ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై దే కమ్. దిస్ ఈజ్ మోర్ కామన్ ఆఫ్టర్ ఇంజురీస్ కానీ, లేదంటే ఎనీ మెడికల్ కండిషన్స్ కానీ, లైక్ ఒబేసిటీ లేదంటే డయాబెటీస్ కానీ, లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ ఇంజురీ కానీ, జాయింట్లు కరెక్ట్గా ఫ్రాక్చర్స్ అవన్నీ ఫిక్స్ చేయకుండా జాయింట్లో ఏమైనా దెబ్బ తగిలితే అట్లాంటివి, దీస్ ఆర్ ది కండిషన్స్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ఇట్లాంటివి వీ సీ ఇన్ యంగ్ పీపుల్. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక మోకాలకే రాదండి, మోకాళ్ళకి కూడా వస్తుంది, హిప్ జాయింట్స్కి కూడా వస్తుంది, ఫింగర్స్కి కూడా వస్తుంది, ఇక్కడ జాయింట్స్కి వస్తుంది, షోల్డర్కి కూడా వస్తుంది. సో బట్ వాట్ వీ సీ కామన్లీ ఈజ్ నీ, హిప్ అండ్ we see commonly in the shoulder. So these are the common types of osteoarthritis.